వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పైన నకిలీ మద్యమ అక్రమ కేసుతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన స్పందించడానికి మనతో పాటు ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూడాలి ఈ అక్రమ అరెస్ట్? అంటే మీ అరెస్ట్ పర్వమైంది, ఒక్కొక్కరిని అంటే లిస్ట్ అవుట్ పెట్టుకొని కావాలని అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చేయడమా, ఎలా అర్థం చేసుకో? దీనిలో రెండు కోణాలు మనం చూడాల్సినటువంటిది. ఒకటి, చంద్రబాబు నాయుడికి ఒక లిస్టు తయారు చేసుకుని ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ధీటుగా చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్తారో అటువంటి వాళ్ళందరికీ హెచ్చరికలు పంపించడం జరుగుతుంది. పోలీసు ద్వారా కానీ మరొక ఇతర వ్యవహారాల ద్వారా కానీ. వాటిని లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బలంగా తమ గొంతు వినిపిస్తారో వాళ్ళని ఈరోజు లక్ష్యంగా చేసుకోవడం. చంద్రబాబు నాయుడికి జోగి రమేష్ మీద రెండు రకాలైనటువంటి బాధ ఉంది. ఒకటి, ఆయన ఇంటి మీద ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు నా ఇంటి మీద దాడికి వచ్చాడును పదే పదే మాట్లాడడం ఒకటి. రెండవది, ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బలంగా మాట్లాడేటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేతగా ఈరోజు జోగి రమేష్ గారికి ఒక ప్రసిద్ధమైనటువంటి పేరు వచ్చింది. జనాల్లో కూడా ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన అడిగేటువంటి తీరు కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు బలమైనటువంటి గొంతు వినిపిస్తున్నాడు కాబట్టి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఎదిగాడు కాబట్టి జోగి రమేష్ లాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా అణచివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో గత కొద్ది రోజులుగా కుట్రలు పనడం జరుగుతుంది. ఆ పరంపర కొనసాగింపులో భాగంగానే ఈరోజు నకిలీ మద్యం కేసులో రెండు రకాలుగా డైవర్షన్ ఒకటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హస్తం ఉందన్నట్టుగా ఒకటి, రెండవది తనకు ఒరిజినల్గా ఉన్నటువంటి కక్ష సాధింపు. ఈ రెండు మిళితం చేసి ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి మరొక కారణం, నిన్న కాశీబొగ్గలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ ప్రారంభమైంది. ఇది ఏంది రాష్ట్రానికి అరిష్టం? చంద్రబాబు నాయుడు ఏ లగ్నాన్ని అడుగుపెట్టాడో, ఏకాదశిలో, వైకుంఠ ఏకాదశిలో తిరుపతిలో జరిగింది. సింహాచలానికి సంబంధించి గంధ మహోత్సవం రోజు, నిజరూప దర్శనం రోజు సింహాచలంలో జరిగింది. నిన్న కాశీబొగ్గలో జరిగింది. ఈరోజు ఎంతోమంది, అదిగాక మొన్న హైవే మీద ఆత్మకూరు దగ్గర 7 మంది దళితులు చనిపోయారు ఒక యాక్సిడెంట్లో. నిన్న బస్సు యాక్సిడెంట్లో 20 మంది చనిపోయారు. 19 మంది దాంతోపాటు చనిపోయినటువంటి ఒకటితో పాటు 20 మంది చనిపోయారు. ఇది ప్రతిరోజు పేపర్ తీస్తేనే ఎక్కడో దగ్గర దాడులు, హింస, విధ్వంసం, మరణాలు ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఒక సెంటిమెంట్, బలమైనటువంటి సెంటిమెంట్, చంద్రబాబు అడుగు పెట్టాడు ఈ రాష్ట్రానికి అరిష్టంలాగా తయారైందనేటువంటి ఒక సెంటిమెంట్ ప్రజల్లోకి బలంగా వచ్చింది. దానిలో ఈ కాశీబొగ్గన గురించి జనాలు చర్చించుకోవడం మొదలు పెట్టేటప్పటికి వెంటనే ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి డైవర్షన్ కోసం జోగి రమేష్ని వెంటనే అదుపులోకి తీసుకుని ఈరోజే అరెస్ట్ చూపించడం జరిగింది. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సమయంలో జోగి రమేష్ సంబంధించినటువంటి సతీమణి తీవ్రమైనటువంటి ఆవేదన చెందారు, కంటితడి పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది అక్రమ అరెస్ట్గా కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇది మేమందరం అనుభవించినటువంటి వాళ్ళం. కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నాకు తెలిసినంత వరకు ఇది తప్పు చేసి ఎక్కడికైనా వెళితే బాధపడాలి, భయపడాలి. ఈ కేసుల్లో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. ఎందుకంటే నేను చేస్తాను లేదా ప్రమాణం నువ్వు చేస్తావా అని చెప్పి చంద్రబాబు నాయుడికి బహిరంగంగా సవాల్ విసిరాడు. దానికి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ నాయుడు కానీ వీళ్ళిద్దరూ కూడా స్పందించలేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు స్పందించినా స్పందించకపోయినా ప్రజలకు నా గురించి నేను నిర్దోషిని నిరూపించుకోవాలని అమ్మవారి దేవస్థానం దగ్గరికి వెళ్ళి దుర్గామాత ఎదురుగా ప్రమాణం చేశాడు. దాంతోనే ప్రజలకు అర్థమైపోయింది ఇతని పాత్ర లేదు అని. హైకోర్టుకు వెళ్ళాడు, సిబిఐ విచారణ జరిపించండి, నా పాత్ర ఏదన్నా ఉంటే నిర్ధారించండి, నా మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యులు అనేటువంటివి సాధారణంగా తమకు సంబంధించి తప్పు చేయనటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుంది అనేటువంటిది ఆ కుటుంబంలో ఆ బాధ అనుభవించినటువంటి కుటుంబాల్లో ఒకటిగా నేను అర్థం చేసుకోగలను. కానీ ఈరోజు జోగి రమేష్ కుటుంబానికి మేమందరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా అండగా నిలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వీటికి వెరిసేటువంటి పరిస్థితుల్లో లేము, భయపడేటువంటి ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా ప్రశ్నించేటువంటి గొంతుకులను బెదిరించో, భయపెట్టో, లేదా జైల్లో పెడతామని చెప్పిన బ్లాక్మెయిల్ చేస్తూనే మేము ఊరకుండిపోతాం, మిన్నకుండిపోతాం, తాను ఇష్టరీతిగా వ్యవహరించుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎన్నిసార్లైనా జైలుకి వెళ్ళి వస్తాం, అవసరమైతే జైల్లో ఉండడానికైనా సిద్ధపడతాం. మా లక్ష్యం ఈ ప్రజలకి అన్యాయం జరగకూడదనేటువంటిది మా లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు కాబట్టి, మేము కోరుకోవడం కాదు, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మా ఆలోచన పంధాలో మార్పు ఉండదు, మా లక్ష్యంలో మార్పు ఉండదు. మేము చేసేటువంటి పోరాటాల్లో కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే తలెత్తదు. ఇలాంటి అక్రమ కేసులు కావచ్చు, అరెస్టులకు సంబంధించి ప్రధానంగా ఏదో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళకు అనుగుణంగా రాయించుకొని లేదా ఒక వీడియో రిలీజ్ చేసి చేయడం. ఈ కేసులో కూడా జనార్దన్ రెడ్డిని తీసుకొని వచ్చి 2 వీడియోల్లో లేనటువంటి ప్రస్తావన 3వ వీడియోలో జోగి రమేష్ ప్రస్తావన. ఇప్పుడు వీటిలో
నేరుగా వెళ్ళి కేసులు బనాయించడానికి ప్రతి దాని దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటే ముందుగానే ఏమేమి సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసులు పెట్టాలి అనేటువంటి దానికి అనుగుణంగా కన్ఫెషన్స్ తయారు చేస్తున్నారు. నా కేసులు నా మీద 8 కేసులు పెడితే కోర్టు అడిగింది, మీరు ఈ కేసులు పెట్టారు తప్ప మీకు సంబంధించినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఏదన్నా ఉందంటే ఏది లేదు. 7 కేసులకి జిల్లా కోర్టులోనే బెయిల్ వచ్చింది. ఒక కేసుకు మాత్రం నేను హైకోర్టుకు వెళ్ళాను, SC ST కేసుకి సంబంధించి. కాబట్టి వీళ్ళ దగ్గర ఏమో ఆధారాలు లేవు, ఈ కేసులు ఏమో నిలబడవు, ఈ కేసులు రేపు కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు పదవీచ్యుతుడు అవుతాడు, లోకేష్ నాయుడు ఎటు పారిపోతాడో తెలియదు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ అమరావతిని వదిలి వెళ్ళిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడే వాళ్ళు దారులు వెతుక్కుంటున్నారు. సింగపూరు, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్, ఇక్కడ ఎక్కడెక్కడ ఆస్తులు ఉండే అక్కడ పెట్టుకొని మనం వెళ్ళిపోదామని పలాయనం చింతకించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నట్టుకున్నాడు. అయితే ఈ అధికారులు ఎవరైతే ఈరోజు పాపం అత్యుత్సాహం చూపించి అనవసరంగా ఈరోజు చూస్తున్నారో వాళ్ళు రేపు పావులవుతారు. మీరు చేసేటువంటి పాపాలు గుర్తుంచుకోండి, అధికారులకు శాపాలుగా మారుతాయి, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనేటువంటి కోర్టులో నిలవు. జోగి రమేష్ విషయంలో కూడా ఎక్కడ కూడా ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు. కాకపోతే కొద్ది రోజులు ఆ కుటుంబం మానసికమైనటువంటి శోభను అనుభవిస్తుంది. మాతో పాటు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఈరోజు జైలుకు పోయాడు అనేటువంటిది చంద్రబాబు నాయుడు కౌంట్లో పడేయడానికి పడవచ్చు. కానీ ఇంతమందిని నేను పంపించాను, ప్రజలకు చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది ఇంత సేవ చేశాను, ఇంత సంక్షేమం అందించాను అనేటువంటిది గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఇంతమందికి జైలుకి పంపించాం అనేటువంటిది నీచమైనటువంటి మనస్తత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని జైలుకి పంపించడం అంటే చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖానే పడుతుంది అనేటువంటి సూత్రాన్ని, వాస్తవాన్ని, నిజాన్ని చంద్రబాబు గమనిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబుకి హితవు చెబుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది ప్రశ్నించే గొంతుకైనటువంటి జోగి రమేష్ని వైఎస్ఆర్సీపీ నేత కాబట్టి చంద్రబాబుకి ఎన్నోసార్లు సవాళ్ళు విసిరారు కాబట్టి కక్షపూరితంగా ఈ అక్రమ కేసును బనాయించడం జరిగింది. ఇలాంటి అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఏనాడు తలగబోము. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు దూసుకెళ్తుంటాం, కావాలంటే జైల్లో ఉండడానికైనా సిద్ధపడతాం, కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.